బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మొన్న ఏదైతే నిజామాబాద్ పట్టణంలో ఒక కానిస్టేబుల్ని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి రియాజ్ అనే ఒక దొంగ ఈరోజు సారంగాపూర్, నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ శివార్లో పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా మొన్న ఏదైతే నిజామాబాద్ పట్టణంలోని ప్రమోద్ అనే కానిస్టేబుల్ ఆయన ఏదైతే దొంగతనం కేసులో విచారణకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వినాయక్ నగర్ ప్రాంతంలో అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఆయన ఛాతిలో పొడిచి చంపాడు రియాజ్. చంపిన అనంతరం వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించి ఎస్కేప్ అయితే అయ్యాడు. సో మొత్తంగా ఈరోజు ఇప్పుడు అంటే దివాళీ సందర్భంగా నిజామాబాద్ పట్టణ వాసులకి ఒక దివాళీ పటాకులు అయితే పేల్చుతూ పోలీసులు ఒక గిఫ్ట్ ఇచ్చారు నగర ప్రజలకి. అయితే ఏదైతే ఆ యొక్క మనం చూస్తూ ఉన్నాం, ఈ కానిస్టేబుల్ ప్రసాద్ అనే వ్యక్తిని మొన్న రియాజ్ అనే వ్యక్తి హత్య చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే గత ఒక గంట 2 గంటల క్రితం ఇవాళ ఆయన రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. పూర్తి వివరాలు అయితే ప్రస్తుతానికి బయటకు రాలేదు, కానీ కొన్ని మీడియాలో కథనాల్లో మాత్రం వస్తూ ఉంది రియాజ్ ఎన్కౌంటర్. సో మొత్తంగా ఈ చర్యతో ఏదైతే సిపి సజ్జనార్ గారు నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే ఎక్కడ ఆపదలో ఉన్నటువంటి సమయంలో మానవత్వం చచ్చిపోయిందా, ఎవరు అడ్డుకోవడానికి కూడా రాలేరు అని చెప్పేసి సజ్జనార్ సార్ కొంత బాధతో ట్వీట్ చేయడం జరిగింది. ఇక చూడొచ్చు, ఆపదలో ఉన్న సాటి మనిషి సాయం చేయలేని సమాజంలో మనం ఉన్నామని చెప్పి సజ్జనార్ ట్వీట్ చేయడం. అలాగే అక్కడ సిపి సాయి చైతన్య గారు కూడా ఆ యొక్క తమకేం కళ్ళ ముందే జరుగుతున్నా తమకేం పట్టణంగా వ్యవహరించినటువంటి ప్రజల తీరు చూసి బాధేసిందని చెప్పేసి నా మీడియా ముఖంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే రియాజ్ అనే ఒక దొంగని ఎన్కౌంటర్ చేశారు. ఇక్కడ ఇంకా చూడొచ్చు, ఏదైతే ఇదే అంశం మీద ఒక యువకుడు ఇక్కడ ఒక యువకుడు ఏం పెట్టాడంటే, ఇదే ఇప్పటికే కానిస్టేబుల్ను చంపినటువంటి రియాజ్ను చంపినటువంటి ప్రభుత్వం యూపీలో కనుక ఉన్నట్లయితే ఈ కథ వేరేగా ఉండేదని చెప్పేసి ఒక యువకుడు పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేరెండ్ల ప్రవీణ్ రెడ్డి అని చెప్పేసి ఒక యువకుడు పోస్ట్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ చంపిన రియాజ్ గారిది యూపీ అయితే ఇప్పటికే వాడు ఎన్కౌంటర్ అయ్యేటోడు, ఇక్కడ ఉండి నప్పతట్ల ప్రభుత్వం కదా అని చెప్తా ఉన్నాడు. సో నప్పతట్ల ప్రభుత్వాలు, ఉన్నత ప్రభుత్వాలు ఏవి ఉండవు. సందర్భాన్ని బట్టి ఆ యొక్క నేరాన్ని బట్టి పోలీసుల తీవ్రత ఉంటుంది. సో సిపి సజ్జనార్ గారి గురించి అందరికీ తెలుసు. నేరాన్ని ఎక్కడో చేస్తే ఒప్పుకొని సజ్జనార్ ఏకంగా తన పోలీస్ మీదే చేయి వేసిన వాడిని ఊరుకుంటారా? సో దట్ ఈస్ సజ్జనార్ క్రెడిట్. అంటే సజ్జనార్ డీజీపీ హోదా కాదు, అలాగని కరీంనగర్ సిపి కాదు, కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకం. సిపి సజ్జనార్ గారు చాలా ప్రత్యేకం. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి అంటే పోలీస్కి చాలా స్వేచ్ఛ ఇచ్చిందనే విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే ఎన్కౌంటర్ చేయొద్దు, నిజానికి అది నేరం, కానీ నేరస్తులను ఈ రకంగా చేయడం నేరమేమి కాదు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఆ యొక్క వరంగల్లో ఏం జరిగిందో తెలుసు. అంటే ఏ ప్రభుత్వాలు ఇక్కడ బీజేపీయా లేకపోతే అక్కడ ఆయన ఏదో యోగి పూడుస్తాడు, ఇక్కడ ఉన్నవాడు పూడ్చడానికి కాదు. తప్పకుండా నేరం జరిగిన తీరు పట్ల రియాక్షన్ ఉంటుంది. వాడు హిందువా ముస్లిమా ఇంకేదో కానీ పక్కనెట్టండి. సో దొంగకు దొంగే. సో ఏ రకంగా అయితే కానిస్టేబుల్ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా చంపిన నేపథ్యంలో ఇవాళ పోలీసుల చేతిలో, నిజామాబాద్ పోలీసుల చేతిలో రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. సో ఇది మొత్తంగా నిజామాబాద్ పట్టణ వాసులకి చాలా అంటే, ఎందుకంటే ఈ నిజామాబాద్లో ఇలాంటి గ్యాంగులు మరెన్నో ఉంటాయి, కానీ పోలీసు మీద దాడి చేయడం నేపథ్యంలో గతంలో మనం చూసాం. ఇదే ఈ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ మున్సిపల్ చైర్మన్ మీద ఏ రకంగా దాడి చేశాడో కూడా మనం చూసాం. సో అది నిజామాబాద్ అంటేనే మరొక చిన్న ఒక సామ్రాజ్యం ఉంటుంది, కానీ ఆ సామ్రాజ్యం అయితే ధర్మాపురి అరవింద్ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అలాగే అక్కడ బీజేపీ టౌన్లో కూడా ఆ యొక్క ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో అంటే అక్కడ హవా ఎవరిది ఉందనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ యూపీ తెలంగాణ నథింగ్. నేరాన్ని బట్టి, నేరం జరిగిన తీరుని బట్టి ఇక్కడ చేస్తూ ఉంటారు. సో మొత్తంగా ఈ చనిపోయినటువంటి అంటే ఈరోజు ఎన్కౌంటర్ అయినటువంటి రియాజ్ మీద బైక్ దొంగతనాల కేసులతో పాటు దాదాపు బెదిరించినటువంటి ఇతర ఘటనలు మొత్తంగా 40 కేసులలో నిందితులు గతంలో 2-3 సార్లు జైలుకు కూడా వచ్చినట్టుగా ఆ యొక్క పోలీస్ హిస్టరీలో చెప్తా ఉంది. సో మొత్తంగా ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకి ఈ యొక్క అంటే శాంతి చేకూరుతుందంటే ఇది ఘటనలు పునరావృతం కాకూడదు.
నిజంగా ప్రమోద్ కుటుంబం చాలా నష్టపోయింది. అయినప్పటికీ ఆ రియాజ్ ఎన్కౌంటర్తో తెలంగాణలో నిజామాబాద్ జిల్లా అవసరానికి మాత్రం అంటే ఒక దివాళీ గిఫ్ట్ ఇచ్చారు పోలీసులు. సో ఇది మొత్తంగా రియాజ్ ఎన్కౌంటర్ ఒక కథనం.